హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈ వ్లాగ్ ఏంటంటే నేను చందు ఇంకా నా ఆఫీస్ ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి అందరం మేము యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాం అనమాట. చాలా డేస్ అయిపోయింది ఆ టెంపుల్కి వెళ్ళి. సో ఎలా ఉంటుంది ఏంటనేది కంప్లీట్ ఈ వ్లాగ్లో అయితే చూసేద్దాం. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకప్పుడైతే ఏప్రిల్ అలా ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఏంటంటే ఫెబ్లోనే ఎండలు స్టార్ట్ అయిపోయాయి. ఈ టెంపుల్కి అయితే నడవాలి కాబట్టి మనం మార్నింగ్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకూడదు అనమాట. మేమైతే ఈవినింగ్ 4:30కి అట్లా మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే నెక్స్ట్ వీక్లో ఇంకా ఏదో సంబరాలు అవి జరుగుతాయంటే ఉత్సవాలు. సో దానికైతే ఫుల్గా లైటింగ్స్ అవన్నీ పెట్టేశారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైమ్స్ ప్రిఫర్ చేయండి, కానీ ఒక్కసారైనా వెళ్ళాలి అబ్బాయి టెంపుల్కి. అసలు ఎంత బాగుంటుందో ఆ కొండ పైన కదా, చాలా చల్లగా ఉంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. లైక్ మనకి తిరుపతికి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఇక్కడ కూడా అలాంటి ఫీలింగే అనమాట. లొకేషన్ బాగుంది కదా అని చెప్పి మధ్యలో ఆగేసి కొన్ని ఫోటో సెషన్స్ అయితే దిగామన్నమాట. నేను నా ఫ్రెండ్స్ ఇంకా చందు అనమాట. ఒకరికొకరు ఫొటోస్ అయితే తీసుకున్నాం. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అన్నీ. అండ్ చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో. ఇక్కడ శిల్పారామం కూడా ఉందంట. నేనైతే గచ్చిబౌలి దగ్గర శిల్పారామంకి వెళ్ళాను, కానీ ఇక్కడ శిల్పారామంకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. కొండపైన చూస్తున్నారు కదా దేవుడు, అక్కడికే మనం వెళ్ళాలన్నమాట. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎలాంటి టెన్షన్స్ బాధలు ఉన్నా అక్కడికి వెళ్ళాక అసలు అవన్నీ గుర్తు రాలేదన్నమాట. అంత ప్రశాంతంగా అనిపించింది. అండ్ బైక్ వెళ్ళే వాళ్ళకైతే మధ్యలోనే మనం బైక్స్ అయితే పెట్టేసేయాలి. నడుచుకొని వెళ్ళాలి అని అనుకుంటే స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. కానీ కార్లో వెళ్ళాలి అని అనుకుంటే యాక్చువల్గా కింద నుంచి కొండపైకి 1 km ఉంటుంది. దానికి 500 రూపీస్ పే చేయాలన్నమాట. అదొక్కటే నాకు నచ్చలేదు. అట్లీస్ట్ ఒక 100-200 పెట్టినా బాగున్ను, బట్ ఒక కార్కి 500 అంటే అసలు. కానీ చాలామంది అలాగే వెళ్తున్నారు. యాక్చువల్గా నాకు ఆ రోజు కాల్ పెయిన్ అనమాట. సో మేము నడుచుకుని వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా తప్పలేదు. సో మేము కూడా 500 ఇచ్చే వెళ్ళామన్నమాట. అదొక్కటే నాకు చాలా బాధగా అనిపించింది. మరీ 1 kmకి 500 రూపీసా అని అన్నట్టు అనిపించింది. కానీ ఈ లొకేషన్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో, భలే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కార్స్ అనేవి పార్కింగ్ ప్లేస్ అనమాట. అండ్ అలాగే బస్ స్టాండ్ కూడా. బస్ స్టాండ్ అంటే ఏ బస్సులు అయితే ఆ బస్సులు రావు. కింద నుంచి మనం నడుచుకొని వచ్చినా లేదనంటే కిందన బైక్స్ పార్కింగ్ చేశాక అక్కడ మనకి బస్సెస్ ఉంటాయి అన్నమాట, కింద కొండపై నుంచి కిందకి. సో ఆ బస్సులు మనం ఎక్కాలి. ఇవి ఫ్రీగానే ఉంటాయి, కాకపోతే చాలా రష్ ఉంటాయి అన్నమాట. అలాగా 5 minutesకి వస్తూనే ఉంటాయి, కానీ ఎక్కినప్పుడు దిగినప్పుడు ఫుల్గా తోసేసుకుంటారు. నాకు అది కూడా బాగా నచ్చలేదు అనమాట. అసలు చూస్తున్నారు కదా ఫుల్గా ఒకేసారి ఎక్కేస్తారనమాట. అసలు ముసలోళ్ళు ఉన్నారా చిన్నపిల్లలు ఉన్నారా అట్లా చూడట్లేదు. కానీ 2 minutesకి ఒక్కొక్క బస్సు అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి మీరు వెళ్ళినప్పుడు క్యాష్ అయితే క్యారీ చేయండి. ఎక్కడ ఫోన్పే అనేవి మనకి పైన అవైలబుల్గా ఉండవన్నమాట. సో మీరు అన్నీ కూడా క్యాషే తీసుకెళ్ళాలి. మీరు క్యాష్ మర్చిపోయినా ఇక్కడ ATM కార్డ్ ఒకటి ఉంది, అది లైక్ కెనరా బ్యాంక్ ATM అని ఒకటి ఉందన్నమాట. సో అక్కడైనా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మేము కూడా అలాగే చేసాము. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి విత్డ్రా చేసుకున్నాం అన్నమాట. పార్కింగ్ పెట్టాక కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే మనకి లెఫ్ట్లో కొన్ని స్టెప్స్ వేలా ఉంది. స్టెప్స్ అని కాదు, ఇట్లా స్లోప్లా ఉంటుంది అనమాట. సో అలా నడుచుకొని వెళ్ళచ్చు. స్టెప్స్ వే కూడా ఉంది, కాకపోతే ఏంటంటే కొంతమంది ఫోన్ ఇక్కడే పెట్టేస్తున్నారు. లేదండి ఇలా ఈ వేలో వెళ్తే మనం గుడి లోపలే ఫోన్స్ పెట్టుకోవచ్చు అనమాట. చాలామంది ఫొటోస్ తీసుకుంటారు కదా. సో నేను కూడా వ్లాగ్ తీద్దామని చెప్పి ఈ వేలో వెళ్ళాను. సో ఎవరికైనా ఫొటోస్ అవి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్టెప్స్ వే కాకుండా మనం పార్కింగ్ పెట్టిన కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్లో మనకు ఒక స్లోప్లా ఉంటుంది.
దాంట్లో ఎక్కారంటే మాత్రం అదే ఎగ్జిట్ వే అండి, దాంట్లో ఎంట్రీ కూడా ఉంటుంది. అలా వెళ్తే మనం ఫోన్లు అనేవి టెంపుల్లోనే పెట్టుకోవచ్చు. సో దర్శనం అయిపోగానే అక్కడ చాలా వరకు మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట వే. చాలామంది ఉన్నారు. మేము అసలు యాక్చువల్గా 4:30కి స్టార్ట్ అయితే మాకు లిటరలీ 1.5 hour పట్టింది మణికొండ నుంచి. బట్ ఇంకా ఫ్రెండ్స్తో కాబట్టి ఇంకా ఫుల్ టైం పాస్ అయితే అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, భలే ఉంది టెంపుల్ అంతా. ఫుల్ లైటింగ్స్ అయితే పెట్టేశారు. యాక్చువల్గా మేము ఇది దర్శనం వెళ్ళక ముందనమాట. ఏమంటే 7 to 8 టెంపుల్ క్లోజ్ చేసేస్తారంట. 100 రూపీస్, 200, 300 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి. నన్ను అడిగితే స్పెషల్ నార్మల్ దర్శనానికి వెళ్ళిపోండి, ఎందుకనంటే అంత రష్ ఏమీ ఉండదన్నమాట. మనల్ని ఎక్కడే బ్లాక్ చేయడానికి కూడా లేదు. కాకపోతే దానికి ఒక 5 minutes వాక్ డిస్టెన్స్ ఉంటుంది అంతే అనమాట. మేము 6:30కి వెళ్ళాం కదా, సో 1/2 hour ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి ఇంకా నడుచుకొని వెళ్ళామన్నమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ లోపల అయితే ఒక పర్స్ కూడా పోగొట్టేసుకున్నాడు. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ థింగ్స్ ఏమైనా తెచ్చుకుంటే జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్ లాంటివి జరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ నాకు అవి క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే ఫోన్ వేరే దగ్గర పెట్టేసుకున్నాం. సో దానివల్ల మాకు ఫొటోస్ తీయడానికి అవ్వలేదు. అండ్ ఇక్కడ చాలా మంకీస్ అయితే ఉన్నాయి. మీరు నడుచుకొని వెళ్ళేటప్పుడు కూడా చాలా మంకీస్ అయితే మీకు కనపడతాయి అన్నమాట. అండ్ దర్శనం అయిపోయాక ఎగ్జిట్ అని ఉంటుంది. సో అక్కడే మనం ప్రసాదాలు కూడా తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రైట్లో ఉంటుందన్నమాట ప్రసాదాలు. మేము పులిహోర ఉంటుందేమో అనుకున్నాం, కానీ మేము వెళ్ళే టైంకి పులిహోర అయిపోయింది. అండ్ ఇంకా అలాగే ఇంటికి కొనుక్కుంటారు కదా, దేవుడి ఫోటోలు, తాళ్ళు, ఇంకా చిన్నపిల్లలకి బ్యాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కొనండి మమ్మీ అని అడుగుతారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అన్నీ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇది కూడా చిన్న వ్లాగ్లా చేయొచ్చు, బట్ మాకు అప్పటికి లేట్ అయిపోయింది. నాకు లెగ్ కూడా చాలా పెయిన్ వచ్చేసిందని ఇంకా ప్రసాదం తీసుకొని మేమైతే వచ్చేసామన్నమాట. మా ఫ్రెండ్స్ ఇద్దరు మొబైల్స్ తీసుకురావడానికి వెళ్ళారు, చందు వాళ్ళవి. నేను చందు వచ్చేసి ఇంకా ప్రసాదం తీసుకొని వచ్చేసామన్నమాట. సో లడ్డు తీసుకున్నాము. చాలామంది పెళ్ళైన వాళ్ళు కూడా వస్తున్నారు. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట యాదగిరిగుట్ట వ్లాగ్ అనేది. సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మధ్యదారిలో ఆగి ఫుడ్ అది తినేటప్పటికే మాకు 12 అయిపోయింది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.